దేవా, నీ పాదరేణువునై నీ పాదరేణువునై నన్నుండిపోని, సేవలో బ్రతుకు తెలవారిపోని. నీ పాదరేణువునై నన్నుండిపోని, సేవలో బ్రతుకు తెలవారిపోని. నీ మాట నా నోట జనులంత వినని, నీ మాట నా నోట జనులంత వినని. సువార్తతో నన్ను కలవరమే గనని, సువార్తతో నన్ను కలవరమే గనని. కలువారి సిలువా నాకే విలువా, కలుషము బాపే కరములు దాచే కలువారి సిలువా. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. యేసుక్రీస్తు నామములో మమ్మల్ని మేము తగ్గించుకొని మీ నామాన్ని హెచ్చిస్తున్నాం. గొప్ప దేవుడునైనా పరిశుద్ధుడువయ్యా, మీ గొప్పతనాన్ని బట్టి స్తోత్రాలు. ఇంతవరకు మమ్మల్ని నీ కృపలో దాచావు, ప్రేమించావు, కరుణించావు, అమ్మ వలె ఆదరించావు, తండ్రి వలె బాధ్యత వహించావు, దేవుని వలె అన్ని కార్యాలు చేస్తూ వచ్చావు. మా దుఃఖాన్ని, మా నిట్టూర్పును తీసివేస్తూ ఎన్ను తట్టి ముందుకు పంపుతూ మా జీవితంలో అద్భుతమైన కార్యాలు చూడాలని మీరు ఆశపడ్డారు. మమ్మల్ని ఇంతగా ప్రేమించినందుకు అయ్యా, ఇదిగో ఉదయకాలమున మా స్తుతులు, మా స్తోత్రములు యేసయ్య నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. మీ అందరికి వందనాలు. యేసుక్రీస్తు నామములో ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియ అమ్మలు, నేడు మాతృ దినోత్సవము. ఈ దినము తల్లులు అమ్మగారి యొక్క దినోత్సవం. ప్రపంచమంతా అమ్మలు. అమ్మ లేకపోతే మనం రాలేదు కదా. అమ్మ చాలా చాలా గొప్పది. అమ్మ ఈ ప్రపంచములో అమ్మ లేని జీవితము ఎడారి జీవితమే. అవును, ఈ అమ్మ అని తెలుగులో మనం అమ్మ అంటాం, ఇంగ్లీష్లో మామ్ అంటాం, లేక మదర్ అంటాం, చైనీస్లో మామా అంటాం, ఐరిష్లో మమ్మ అంటాం, వినూత్నీయస్లో మీ అంటాం, హిందీలో మా అంటాం. ఇలా అమ్మను ఏ భాషలో పిలిచినా శబ్దం మాత్రం ఒకేలా పలుకుతుంది. అందుకంటే పిల్లలు పలికే మొదటి శబ్దం అమ్మా అమ్మా అమ్మా. ఆ అక్షరంతోనే ఆలు ఆరంభమైనట్టుగా కూడా ఉంది. అవును, ఇది తెలుసుకొని ఉండాలి. మనం తెలుసుకుంటే ధన్యులం. బిడ్డ కడుపున పడింది మొదలుకొని జీవితాంతం వరకు ఆ బిడ్డ బాగు కోసం ఎన్నో త్యాగాలు చేస్తుంది ఆ అమ్మ. అలాంటి తల్లులకు కృతజ్ఞతలు చెల్లించడానికి ఏటా మే 2వ ఆదివారము ఈ యొక్క మాతృ దినోత్సవాన్ని అందరూ కూడా సెలబ్రేట్ చేయడానికి మొదలుపెట్టారు. ఏదెట్లయినా అమెరికా మహిళ అన్నా రివ్స్ జారిస్ 13 మంది పిల్లలు సంతానం కనింది. 13 మంది పిల్లలు కనిందంట ఆమె. వారిలో 9 మంది ప్లేగు మరియు ఇతర వ్యాధుల కారణంగా చచ్చిపోయారు. అమ్మ ప్రాణం ఎట్లా ఉంటుందో కదా. మరి 13 మందిలో 9 చచ్చిపోతే 4 కదా. ఆ అమ్మ పేగులు ఎలా ఉన్నాయో. అయినను ఆమె మనస్ఫూర్తి ఒకసారి ఈ దినం ధ్యానించుకుందాం. దాంతో ఆమె తల్లులకు పిల్లల గురించి జాగ్రత్త చెబుతూ చైతన్యపరిచేవారు. 1905వ సంవత్సరం మే 9న ఆమె మరణించింది. ఆ తల్లి చనిపోయింది. మిగిలిన కుమార్తెలలో ఒకరైన మేరీ జార్విస్ తన తల్లి స్ఫూర్తితో కొనసాగించాలి, ముందుకు పోవాలని అనుకున్నది. 1908లో గ్రాస్టిన్ మెథడిస్ట్ చర్చిలో మే 2వ ఆదివారం మదర్స్ డే నిర్వహించారు. క్రమముగా యుఎస్ లేని మిగిలిన రాష్ట్రాలు ఆ బాటనే నడిచాయి. 1934లో అమెరికా ప్రభుత్వం మదర్స్ డే సందర్భముగా పోస్టల్ స్టాంపును కూడా విడుదల చేసింది. అప్పటి నుంచి ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ వేడుకను జరుపుకుంటున్నారు. అలాగే మదర్స్ డే రోజు కార్నేషన్ పూలను బహుమతిగా ఇస్తూ ఉంటారు. అవి వాడిపోయినా సరే
వాటి రెక్కలు మాత్రం రాలిపోవట. తల్లి కూడా తమ పిల్లల్ని ఎప్పుడు వదలదు అనే సంకేతంగా అన్న వీటిని ఎంచుకున్నారు. అందుకు వారు ఎంచుకున్నారు దీన్ని. ఆడంబరంగా సెలబ్రేట్ చేయటం కంటే పిల్లలు తన తల్లిని గౌరవించాలనేదే ఆమె యొక్క ముఖ్య ఉద్దేశం. అన్నట్లు మనందరికీ కూడా అమ్మలు ఉన్నారు. కొందరు ఈ లోకయాత్రను ముగించారు. అనాది కాలములోనే అమ్మ ఎక్కడి నుంచి వచ్చింది అనగా పురుషునిలో నుంచి వచ్చింది అమ్మ. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు మంటితో మానవుని సృజించి మానవుని యొక్క సహాయం కొరకు ఆదికాండము 2వ అధ్యాయము 21, 22, 23 వచనాల్లో చూసినప్పుడు ఆదాము యొక్క ప్రక్కటి ముక్కులో నుండి అవ్వను స్త్రీని తయారు చేసినప్పుడు ఆదాముకు మంచి ఆపరేషన్, అనాది కాలంలోనే పరమ వైద్యుడిగా ఆపరేషన్ చేశాడు. ఆ ఆపరేషన్ ఉన్న నొప్పులతోనే ఎప్పుడైతే దేవుడు ఆ స్త్రీని తీసుకొని ఆ పురుషుని దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఇతడు బాధలో ఉండి నొప్పులతో ఉండి కూడా ఆ స్త్రీని అమ్మగా ప్రపంచానికి ఇవ్వబోతున్న అమ్మను చూసి పాట పాడాడు ఆయన. హల్లెలూయా. పాట పాడాడు. ఎంత చక్కని పాట పాడాడో. నరులో నుండి నువ్వు పుట్టావు గనక నీవు నారీ అని పాట పాడాడు. అవును, అమ్మ పాత్ర అంతింత కాదు. ఎవరినైనా మనం సంపాదించుకోవచ్చు, కానీ అమ్మను సంపాదించుకోవాలంటే కష్టం. అమ్మకు ఎన్ని నొప్పులున్నా ఎన్ని కష్టాలున్నా నొప్పులతో బాధపడుతున్నటువంటి పిల్లల దగ్గరికి వెళ్ళి, ఏనాయనా కడుపు నిండా భోంచేసావా, నీరు తాగావా, బాగా పడుకున్నావా అని అడిగేదే అమ్మ. తల్లి గర్భములో రవంతో నిర్మింపబడినప్పుడు ఆ తల్లికి అర్థం కాదు ఈ మగబిడ్డనా ఆడబిడ్డనా తెలియదు. అయితే నీకు నాకు మనకు తెలియకుండానే దేవుడు అన్ని అవయాలు ఏర్పాటు చేసి 8.5-9 నెలలకల్లా ఆ ప్రపంచము నుండి ఈ లోక ప్రపంచానికి పంపించినప్పుడు ఎన్ని నొప్పులు, పురిటి నొప్పులున్నా కానీ నొప్పులన్నీ మరిచిపోయి అమ్మ ఆ కుమారుని, ఆ పసికందును చూసి మురిసిపోతుంటుంది ఆ తల్లి. ఆ తల్లి అంటుంది, ఈ దినము నేను ఏదో ఊరిలో నేను పుట్టాను, మా అమ్మ నాన్నోళ్ళు నన్ను పెంచి ఈ ఊరికి పంపించి మా అత్తగారు మా మామగారి ఇంటికి వచ్చి మా మామగారి వంశాన్ని నిలబెట్టే భాగ్యము ఆ పరమాత్ముడు, ఆ దేవుడు నాకు ఇచ్చాడని ఆమె ఎంతో మురిసిపోతుంది. చిన్న పసికిందగా ఆడబిడ్డ ఉన్నప్పుడు 10 మంది పిల్లలు మీ ఇంట్లో ఉంటే 9 మంది మగపిల్లలు, ఒక్కటే ఒక ఆడబిడ్డ ఉంటే 9 మంది కంటే కూడా ఒక్క ఆడబిడ్డ గిన ఉన్నట్లయితే ఆ ఇంట్లో ఉన్న చిరునవ్వు అంత ఇంత కాదు. చెప్పలు కొడదామా? అంత ఇంత కాదు. అందరూ అన్నదమ్ములు, అక్కచెల్లు అందరూ వస్తారు, ఆ బిడ్డను ముద్దాడుతుంటారు. ఎందుకనగా యవన కాలమున పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు, కుమార్తెలు బహుమానం. ఆమె ఒక గిఫ్ట్ ఆ ఇంటికి. అందుకే ఇంటికి ఇల్లాలు దీపము అన్నారు. ఒకవేళ భర్త ఏదో ఆయన వెనక ముందు బలహీనతగా ఉన్నట్లయితే భార్య అనగా తల్లి ఆ ఇంట్లో మంచిదిగానైతే అందరినీ కూడా సవరించుకొని అందరినీ కలుపుకొని అన్నింటినీ దిగమింగుకుంటూ పోతుంది ఈ అమ్మ. అమ్మని గురించి చెప్పాలంటే అంత ఇంత కాదు. చివరికి అమ్మ ప్రాణం పోయేటప్పుడు కూడా ఒకసారి పిల్లలను చూడాలని ఆశపడుతుంది ఆ అమ్మ. ఆమెకి ఏ మాటలు జ్ఞాపకం వస్తాయో తెలుసా? ఆ చిన్న పసిగందుగా నువ్వు ఉన్నప్పుడు అమ్మ నిన్ను ఎలాగా అల్లారి ముద్దుగా పెంచి తన చేతి ముద్దులతో నీకు తినిపించి, పాలు ఎక్కడ తాగాలి, భోజనం ఎట్లా తినాలి, స్నానం ఎలా చేయాలి, బట్టలు ఎలా ధరించుకోవాలి, పెరుగుతూ ఉన్నప్పుడు జాగ్రత్తలు చెప్తుంది ఆ అమ్మ. ఆడబిడ్డ బయటికి వచ్చినప్పుడు తల్లిదండ్రులు ఎంతో సంతోషిస్తారు, కానీ యవనస్తురాలుగా అవుతున్నప్పుడు బిడ్డలు కూడా తల్లిదండ్రులు చాలా బాధపడుతూ ఉంటారు. ప్రస్తుత దినాల్లో క్రూరమైనటువంటి మృగాలు ఆడబిడ్డలను ఆ మొగ్గ వికసిస్తున్నప్పుడే వాటిని త్రుంచి వేస్తున్నటువంటి క్రూరులు ఎంతోమంది లేకపోలేదు. వాటన్నింటిని కూడా తప్పించుకొని ఆ చిన్న బిడ్డ, ఆ పసికందు ఒక తల్లిగా రావటానికి దాదాపు 20, 22, 26, 27 సంవత్సరాలు తన భర్త కొరకు తన శీలాన్ని దాచిపెట్టుకొని నేను అమ్మగా కాబోతున్నాను,
నీకు నేను అంకితమైపోతున్నానంటుంది ఆ అమ్మ కాబోతున్న ఆ ఆడబిడ్డ. అందుకే ఆ తల్లి ఆఖరి సమయంలో కూడా నా పిల్లలను ఒకసారి చూడాలి అని ఆ భగవంతుడు లేక దేవుణ్ణి ప్రార్థన చేస్తుంటుంది. ఈ దినము మాతృ జన్మదిన సందర్భముగా నేను మీకు బైబిల్లో ఉన్నటువంటి మాటలు పరిచయం చేస్తాను. ఈ అమ్మ పాత్ర చాలా విలువగలది ఇంటిలో. రండి, పరిశుద్ధ గ్రంథములో నుండి మొదటి రాజుల గ్రంథము, ద బుక్ ఆఫ్ ఫస్ట్ కింగ్స్, చాప్టర్ 3 వర్స్ 16 and 17, 16-17 వచ్చినాలు. జాగ్రత్తగా వాక్యం విందాం. తరువాత వేశ్యలైన 2 స్త్రీలు రాజునద్దకు వచ్చి అతని ముందర నిలిచారు. వారిలో ఒకతే ఇట్లు మనవి చేసెను, నా ఏలినవాడా చిత్తగించుము, నేనును ఈ స్త్రీను ఒక ఇంటిలో నివసించుచున్నాము. దానితో కూడా ఇంట్లో ఉండి నేనొక పిల్లను కంటిని. 18, నేను కనిన 3వ దినమున ఇది పిల్లను కనెను. మేమిద్దరమును కూడి ఉన్నాము, మేమిద్దరము తప్ప ఇంట్లో మరి ఎవరు కూడా లేరు. బాగా ఇందాం. అనేక పర్యాయాలు నేను చెప్పాను. ఈ దినము మాతృ దినోత్సవ సందర్భముగా 2 అమ్మలను తీసుకొస్తున్నాను నేను. ఈ 2 కూడా వేశ్యలే. ఈ దినాలలో కూడా కొన్ని మజ్బూర్, కొన్ని బలహీనతలు, కుటుంబ వ్యవస్థ బాగలేని సందర్భంలో, లేక కట్టుకున్నవాడు ఇడిచిపోయాడేమో, లేక యవన కాలంలోనే పిల్లలు అటు ఇటు తిరుగుతున్నప్పుడు ఈ దొంగలు మాఫియా చేసేవారు ఆడబిడ్డలను తీసుకెళ్ళి పెద్ద పెద్ద పట్టణాలలో ఈ వృత్తి ఏషియా వాటికలో వారిని విడిచిపెడుతున్నారు. చాలా వరకు దేశంలో తగ్గిపోయింది, కానీ పూర్తిగా మాత్రము నివారణ కాలేదు. ఇంకనూ ఆయా స్థలాలలో ఈ వేశ్య వాటిక జరుగుతూ ఉంది. సరే, 2 వేశ్యలు దావీదు కుమారుడైనటువంటి సొలొమోను దగ్గరికి వచ్చారు. అప్పుడే సొలొమోనుకు అంత ముందు భాగములోనే దేవుడైన యెహోవా మాట్లాడతాడు ఆయనతో, సొలొమోను, నీలాంటి జ్ఞానవంతుడు ఎవరు కూడా లేడు, నీలాంటి మంచి తీర్పరి ఎవరు కూడా లేడు. నీవు ఆస్తి అడగలేదు, అంతస్తు అడగలేదు, జ్ఞానం అడిగావు గనుక నువ్వు అడగందాన్ని కూడా నేను నీకు ఇస్తున్నా అని చెప్పి ఆయన రాజరికంలో కూర్చున్నాడు సొలొమోను రాజు. మొట్టమొదటి తీర్పు, వావ్, ఏం తీర్పు ఈ తీర్పు! వేశ్యలకు తీర్పిచ్చే కృపనిచ్చాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, 2 స్త్రీలు వారి పేర్లేంటో మనకు తెలియదు, కానీ మొత్తానికి తల్లులు వారు వ్యభిచారులా లేక మంచివారా, మంచి కుటుంబంలో పెరిగిన వారా, అది మనకు అవసరం లేదు. ఆ దినము ఆ వేశ్యవృత్తి ఉన్నదేమో, కానీ ఈ దినము ఏ విధంగా జరుగుతుందో మీకు కూడా బాగా తెలుసు నాకంటే ఎక్కువగా. సొలొమోను దగ్గరికి వెళ్ళి 2 స్త్రీలు వెళ్ళారు. ఒక స్త్రీ వెంటనే నోరు విప్పి మొదటిగా మాట్లాడుతుంది. ఏమంటుందంటే, అంటుంది, వారిలో ఒకటి ఇట్లనెను మనవి చేసెను, నా ఏలినవాడా చిత్తగించుము, నేనును ఈ స్త్రీయు ఒకటే ఇంట్లో ఉన్నాము, దాంతో కూడా ఇంట్లో ఉండి నేను ఒక పిల్లను కంటిని. నేను కన్న తర్వాత 3 రోజులకు ఆమె కూడా కనింది. తప్పేం చేసింది? మంచి పనే చేసింది. ఎలా పిల్లలు కనిందో నీకు అవసరం లేదు, నాకు అవసరం లేదు. ముందుగానే నేను హెడ్డింగ్లో మీకు ఇచ్చాను, వేశ్యలు అన్నారు. ఎవరికి పుట్టారో అవసరం లేదు. కానీ ఒక తల్లి ఆమె వేశ్యనా లేక మంచిదా? ఆమె చెబుతుంది, అయ్యా, నేను ఈ బిడ్డ ఇద్దరము మేము స్నేహితురాళ్ళుగా ఉన్నాము. నేను మొదట ఒక అబ్బాయిని కన్నాను. నేను కనిన 3 రోజుల తర్వాత ఈ అమ్మాయి కూడా అబ్బాయిని కనింది. మేమిద్దరం బాగానే ఉన్నాము. కానీ ఇదిగో ఈ స్త్రీ ఏం చేసిందో తెలుసా? రాత్రి పడకలో తన కుమారుని మీద పడి తన కుమారుని చంపేసుకున్నది. అమ్మో, చంపేసుకున్నది కిలాడి. ఏం చేసిందో తెలుసా? చంపినాను అని తన తప్పు తాను తెలుసుకోక పక్కన అల్లారి ముద్దుగా నిద్రపోతున్నటువంటి తన సీనియర్ 3 రోజులు ముందు కన్నట్టు ఆ బిడ్డను తీసుకొని ఈ చచ్చిపోయిన డెడ్ బాడీని ఆ అమ్మాయి కవుగిట్లో పెట్టి మెల్లగా తీసుకొని ఈ చచ్చిపోయిన కుమారుని బ్రతికిన కుమారుని తన దగ్గరికి పెట్టుకున్నది. ఉదయకాలాన్నే
ఆ తల్లి లేచి, ఎవరైతే బ్రతికున్నారో ఆ తల్లి లేచి చూసినప్పుడు కవిగిట్లో ఉన్న బిడ్డ చచ్చిపోయి ఉన్నట్టుగా చూసింది. అప్పుడు ఆమె ఎంత తవిళ్ళాడి చూసింది. ఒక నిజమైన తల్లి, కలలు కని ఆశలు ఉండి కన్న తల్లి ఎంత బాధలో ఉన్నా కానీ ఆ బిడ్డను తన నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు అన్నీ పరిశీలిస్తుంది. మనము 10వ తరగతికి వెళ్ళినప్పుడు మనం పబ్లిక్ ఎగ్జామినేషన్ రాస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు మన సర్టిఫికెట్ పంపడానికి, తయారు చేయడానికి ఈ అబ్బాయికి ఈ అమ్మాయికి పుట్టుమచ్చలు ఎక్కడ ఉన్నాయి అని తెలుసుకొనక మునిపే అమ్మ పురిటి నొప్పులలోనే అబ్బాయికి అమ్మాయికి ఎక్కడ మచ్చలు ఉన్నాయి తెలిసిపోతుంది. ఎందుకనగా చూస్తుంది. అలాగనే ఈ తల్లి చూసినప్పుడు అయ్యో ఈ బిడ్డ నాది కాదే, ఈ బిడ్డ నాది కాదు, ఈ బిడ్డ నాది కాదని తరచుగా చూసి ఒకటి కన్ఫర్మేషన్కి వచ్చింది. ఉన్నట్టుండి పక్కన దృష్టిలకే వాడు ఆడుతున్నాడు, పాడుతున్నాడు, పాలు తాగుతున్నాడు. వెంటనే ఏం చేస్తున్నావు నువ్వు? నా కుమారుని తీసుకొని నువ్వు తీసుకుంటావా? నీ కుమారుని నాకు ఇస్తావంటే ఆ పిల్ల అంటుంది ముందే కిలాడి. అవును, ఆడబిడ్డలు కిలాడులా? ఈ వాక్యం ద్వారా కిలాడి అనిపిస్తుంది కదూ. అవును, ఇంకా నేను ముందు చెప్తాను, వినండి ప్రియమైన దేవుని బిడ్డలారా. లేదు, సచ్చింది నీ బిడ్డ, బతికింది నా బిడ్డ, సచ్చింది నీ బిడ్డ, బతికింది నా బిడ్డ. మంచివాని విషయము మాంసం కాడ తెరుస్తుందంట. ఏమండి, మంచివాని యొక్క విషయం వాడు మంచివాడు, నా స్నేహితుడు అని అంటుంటాడు. కానీ వాడు మాంసం ముక్కలు వేసుకొని దాని మీద అంతా ఏమి లేనట్టుగా అన్నం వేసుకొని వస్తాడు, ఇది లేనప్పుడు తింటుంటాడంట వాడు. ఇప్పుడు ఈ స్నేహం కూడా అట్లే ఉంటుంది. చాలామంది మనుషులు వాడుకుంటారు దేవుణ్ణి, చాలామంది మనుషులు అయ్యగారిని అమ్మగారిని వాడుకుంటారు. ఆ తర్వాత నీ ఎవరో మీ నాయన ఎవరో నాకేం తెలుసు అని అంటారు. మీరు అలా ఉండకూడదు. నాకేం పర్వాలేదు, ఏదైనా సహాయం కావాలంటే అయ్యా ఆయన ఉండాలండి, ఆయన లేకపోతే అలాగండి అని అంటారు. ఓ ఇదిగో ఇదే జరిగింది. వేశ్యలు ఇద్దరిని మీ దగ్గరికి తెచ్చాను. ఈ వేశ్యలు అంటుంది, ఇద్దరు ఒక కంచములో ఒక మంచములో ఉన్నవారు కదా, అమ్మాయి నిజమే నేను తప్పు చేశాను, నా నిద్రలో నేను తెలియక చంపుకున్నాను, క్షమించమ్మా అనే మాట అంటే ఎంత బాగుండునో. దానికి అబద్ధాన్ని నువ్వు ఎన్ని అబద్ధాలు చేసినా అది అబద్ధమే, అది అబద్ధమే, అది అబద్ధమే. అబద్ధాన్ని నిజము చేయటానికి నీ చేత ఎవరికి చేత కాదు. అవును, రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు రాజు ఇలాగనే బుగ్గ మీద ఏలేసుకొని ఇంటూ ఉన్నాడు. ఎలాగ మీరు వింటున్నారో అలాగ ఇంటున్నాడు ఆయన. మంచిది ఆలోచన, వింటున్నాడు. అప్పుడు సచ్చింది నా బిడ్డ, బ్రతికింది నా బిడ్డ, సచ్చింది నా బిడ్డ, బ్రతికింది నా బిడ్డ. ఇదే కొట్లాట అదాలత్లో కూడా జరుగుతుంది. ఇంట్లో జరిగిన కొట్లాటే బయట కూడా జరుగుతూ ఉంటుంది. ఎంత సతాయిచ్చిందో ఆమె ఈ అమ్మాయిని. ఏదెట్లనగా ఇద్దరి యొక్క వృత్తి ఒకటే గనుక వాళ్ళిద్దరు ఒకటే సాటుగా ఉన్నట్టుగా కనపడుతుంది. ఏదిట్లయినా అయిపోయిన తర్వాత అప్పుడు రాజు బాగా విన్నాడు, బాగా దీర్ఘంగా విన్నాడు. రాజైన దావీదు కుమారుడు సొలొమోను బాగా విన్నాడు. రాజు అక్కడున్నాడంటే అక్కడంతా కూడా సంస్థానం అంతా కూడా అందరూ ఉన్నారు అక్కడ. ఏమండి, ఉపపత్నులు అక్కడందరూ కూడా ఉన్నారు, సంతోషంగా వింటున్నారు. రాజు బాగా వింటూ ఉన్నప్పుడు జరిగిన విషయం ఏంటనగా, రండి నేరుగా మీరు ఇప్పుడు 24వ వచనం దగ్గరికి రండి. కత్తి తెమ్మని ఆజ్ఞ ఇచ్చాను. ఓ అయిపా, నీ జీవితంలో నిజమైంది కావాలంటే, బ్రతుకు బయటపడాలంటే సచ్చాయి బారానా హై తో క్యా చెయ్యే, తల్వార్ చెయ్యే. కత్తి కావాలి. సొలొమోన్ రాజు తీర్పు తీర్చడానికి కత్తి కావాలన్నాడు. కత్తి దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యం. మానవుని జీవితంలో ఎక్స్రే తీస్తే రానిది, ఇక ఎటువంటి టెస్టులు చేసినా కూడా రాని రోగము బయటికి రావాలంటే దేవుని యొక్క వాక్యమే నీ హృదయములో ఉన్నదాన్ని దేవుడు బయట పెడతాడు. హల్లెలూయా. కత్తి తెమ్మని ఆజ్ఞ ఇచ్చాడు. రాజాజ్ఞకు తిరుగులేదు. కత్తి తెచ్చాడు. ఆ కత్తి తెచ్చాడు. ఆ ఇద్దరు తల్లిని పిలిచాడు. ఒక పని చేయమన్నాడు. వెంటనే ఆ బ్రతికి ఉన్న బిడ్డను శరిసగమీయమని చెప్పాడు ఆయన. ఇప్పుడు హల్లెలూయా చెప్దామా వద్దా? ఆ మాట అంటే వాళ్ళకే మీరు హల్లెలూయా చెప్పారు. కానీ పక్కన ఇంకొక అమ్మాయి నిద్రపోతున్నావు చూడు, నిద్రలో అమ్మాయిని చంపుకుని చూడు, ఆ అమ్మాయి చెప్పింది హల్లెలూయా. దేవునికి స్తోత్రం, మంచి పని చేశాడయ్యా, మంచి జ్ఞానం వచ్చింది నీకు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే కొంతమందికి ఎప్పుడు హల్లెలూయా చెప్పాలనో ఏం దొల్లో తెలియదు.
కొందరు వాక్యం చెప్తుంటారు, వాక్యం చెప్పిన తర్వాత సంసోను దెలీలా తొడల మీద పండుకున్నట్టే హల్లెలూయా అంటున్నాడు. అది దుఃఖ విషయం. వాడు మంచి సోమరంటే హల్లెలూయా. దేవుని పిల్లారా, ఇప్పుడు ఎవరు హల్లెలూయా చెప్పారనగా నిద్రలో చంపుకున్న తల్లి అంటుంది ప్రైజ్ ది లార్డ్, దేవుడు నీకు మంచి జ్ఞానం ఇచ్చాడన్నాడు. అప్పుడు చూడండి అద్భుతంగా ఏం మాట్లాడుతున్నాడంటే 26వ వచనములో అంతటా బ్రతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమై పేగులు తరుగుకొని పోయినదై. చూడండి, బ్రతికి ఉన్న తల్లి తన బిడ్డ విషయమై పేగులు తరుగుకొని పోయినదై. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇటువంటి వారు ఉన్నట్లయితే, ఇటువంటి మాట ఉన్నట్లయితే మనం దేవునికి స్తోత్రాలు చెప్పాలి. ఆ తల్లి ఎవరు అనగా కన్న తల్లి. ఒక వ్యక్తి ఏదైనా పని చేశాడంటే ఆయన ఎంత కష్టపడినది ఆయనకు తెలుసు. కష్టపడిన వానికి ఏం తెలుసు, దాన్ని చిడుపుకొని వెళ్ళిపోతాడు. ఒకటి ఏదైనా ఫార్మేషన్ చేయాలంటే అక్కడ ఉన్నటువంటి అధిపతులు, అధినేతలు ఎంత కష్టపడి ఉంటారో అందువలన వారికి చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకనగా అంత కష్టపడి పనిచేశారు. అలాగనే ఈ లోకంలో మనం ఏదైనా సంపాదించుకోవచ్చు, కానీ కోట్ల రూపాయలు ఇచ్చినా కానీ పిల్లలను సంపాదించుకుంటామా? లేదు. అయితే ఈ బిడ్డ, ఈ వేశ్యగా ఉన్నటువంటి ఈ బిడ్డ, బ్రతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి అంటుంది, అయ్యా రాజా, నా పేగులు తరిగిపోతున్నాయి. ఎందుకనగా నీ కత్తి నిజాన్ని నిజము చూపుతుంది. అయితే నీవు జ్ఞానవంతుడు, నువ్వు తెలియగలవాడు, దయచేసి అయ్యా నీకు దండం పెడతానయ్యా. ఆ మాట, ఆ పని నువ్వు చేయొద్దు. ఆ బ్రతికి ఉన్న బిడ్డ పోని దాని దగ్గరే ఉన్ని, ఎక్కడున్నను నా బిడ్డే కదా, ఎక్కడ ఉన్నను నా కుమారుడే కదా, దయచేసి అయ్యా చంప. ఇక్కడ కిలాడి ఏమంటుంది తెలుసా? ఏమే నువ్వు అలా అంటావా? సొలొమోన్ గారు కొట్టండి, చంపండి, 2 నాకు తుడక ఏమంటుంది? ఏంటంటే ఇది ఆల్రెడీ కూని చేసింది, అలవాటైపోయింది. దొంగతనాలకు అలవాటు అయిపోయినోడు మానుకుండేది చాలా కష్టం. త్రాగుడుకు అలవాటు అయిపోయినోడు మానుకుండేది చాలా కష్టం. బీడి సిగరెట్లు తాగేవాడు మానుకుండేది చాలా కష్టం. వేశ్య సంగతానికి అలవాటు అయిపోయినాడు మానుకుండేది చాలా కష్టం. అయితే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, సొలొమోన్ రాజు కంటే గొప్పవాడి దగ్గరికి వచ్చినప్పుడు, ఆ కత్తి మాటను విన్నట్లయితే, నీ పేగులు తరిగిపోయినట్లయితే, నీకు బాధకరంగా ఉంటే, యేసయ్య నా కొరకు తన ప్రాణమును పెట్టాడు అనుకుంటే, నీ పాత జీవితాన్ని 100% నువ్వు దాన్ని విడిచిపెడతావు. వేశ్యలనైనా దేవుడు క్షమిస్తాడు, వేశ్యధారణను మాత్రము దేవుడు చపలు కూడా చూద్దామా? వేశ్యలను క్షమిస్తాడు ప్రభు, దొంగలను క్షమిస్తాడు, త్రాగుబోతులను క్షమిస్తాడు, ఎవరినైనా క్షమిస్తాడు. యేసయ్య దగ్గరికి ఇచ్చి, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించుమని. అయితే ఈ తల్లి యొక్క మాట, బ్రతికి ఉన్న కుమారుని యొక్క తల్లి వైఖరి ఎలా ఉందో మరలా మీరు 16వ వచనము, తరువాత వేశ్యలైన 2 స్త్రీలు రాజునొద్దకు వచ్చి అతని ముందర నిలిచి, వారిలో ఒకటి ఇట్లనెను, నా ఏలినవాడా చిత్తగించుము. అంటే మర్యాద, సమాజంలో మర్యాద తెలిసినది. హల్లెలూయా. అయ్యా చిత్తగించుము, అయ్యా నీకు నమస్కారము. స్కూల్కి వెళ్ళామంటే టీచర్స్ రాకమునికే పిల్లలు లేచి, గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్ సార్ అంటారా లేదా? మీరు కూడా అంటారా? మరి ఇంట్లో నా అమ్మ నాలుగు ఈరోజు ప్రైజ్లాడు చెప్పారా? అమ్మకు ప్రైజ్లాడు చెప్పారు, అమ్మా నువ్వు పెట్టిందే అమ్మా నేను తినేది, నువ్వు ఉండబట్టేమ్మా నేను ఉండేది, నీ అన్నం తినడానికి ఎంతో దూరం నుంచి వచ్చానమ్మా. ఎన్ని హోటళ్ళను అన్నం తిన్నా డబ్బులు పెట్టి ఇంగ్లీష్లో మాట్లాడి రావాల్సిందే, కానీ అమ్మ సద్దన్నం పెడితేనే ఈ తృప్తి ఆ హోటల్ తింటే రాదు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇది వాస్తవం. అది పోవచ్చు, మంచిదే. ఆయా పర్యాయాలు సందర్భాన్ని బట్టి ఏదన్నా పార్టీలు అది ఇది ఉంటే పోవచ్చు, కానీ అమ్మ పెట్టిన బువ్వలో ఉన్నటువంటి ఆనందము, అమ్మ పెట్టినటువంటి అన్నములో ఉన్నటువంటి సంతోషము, అది మనకు ఎక్కడ కూడా దొరకదు.
మంచిదే, హోటల్ పెట్టుకు చాలా సంతోషం. కానీ ప్రతిరోజు తినటం కాదు, కానీ ఎప్పుడో ఒకసారి దర్శించవచ్చు. ప్రైజ్ ది లార్డ్. ఎవరైనా హోటల్ పెట్టుకున్న వాళ్ళు నన్ను తిట్టొచ్చు, అమ్మ మీరు తిట్టుకున్నా పర్వాలేదు కదా, ఉన్న విషయం ఇదే. ఏంటి, హోటల్ ఉన్న వాళ్ళు కూడా హోటల్లో కొంచెం అన్నం తినరు, వాళ్ళ పక్కన వండుకొని బాగా సపరేట్గా, ఎందుకంటే ఉప్పు కారం లేకుండా బాగా తినాలని ఆశపడతారు. పిల్లలు యవనస్తులు ఏం చేస్తారంటే అది స్పైసీగా ఉంటే కొంచెం ఇంగ్లీష్ కూడా బాగా వస్తుంది, నో యార్ అది యార్ అట్లా కమ్ ఇయర్ హో కమ్ ఇయర్ అని మాట్లాడుకుంటుంటారు. ఆ తర్వాత అన్ని ఉలగబోసుకొని పులగ వండుకొని. దేవుని పిల్లలారా బాగుండండి, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వాదిస్తాడు. ఈ తల్లి అంటుంది, నా ఏలినవాడా అంటే మర్యాదిస్తున్నాడు, రాజుకు మర్యాదిస్తుంది. ఆ తర్వాత ఈమెమంటుందో తెలుసా? 20వ వచనం 2వ భాగంలో, కాబట్టి మధ్యరాత్రి ఇది లేచి నీ దాసినైన నేను బ్రతికి నిద్రించుచుండగా, అనగా నేను నీ దాసురాలునని ఒప్పుకుంటుంది ఈమె. హల్లెలూయా. చూసావా, మన మాటలలోనే మాతృత్వం కనపడుతుందండి. చాలామంది అందరినీ కూడా, పెద్దవారు కూడా ఏనాయనా బాగున్నావా, చిన్న పిల్లలు కూడా ఏమ్మా బాగున్నావా అంటారు. చాలామంది ఏ పన్ను అంత పెద్దోని కూడా ఏమయ్యా అయ్యా అని అంటావు ఎందుకని కూడా అంటుంటారు, నన్ను కూడా అడుగుతుంటారు. కానీ యేసు ప్రభు వారు సమరయ స్త్రీతో ఏమని సంబోధించాడు? లేదు వ్యభిచారంలో పట్టబడిన స్త్రీతో ఏమని మాట్లాడాడు? అమ్మా అమ్మా. యేసు ప్రభు వారు చూడు మాతృత్వానికి ఎటువంటి ప్రాధాన్యత ఇచ్చాడో. అమ్మా నిన్ను ఎవరునూ ఏమీ అనలేదా? కోడళ్ళుగా ఉన్నవారు మీ అత్తలను ప్రైజ్లాడు చెప్పారా? మామలకు ప్రైజ్లాడు చెప్పారా? అన్నలకు అమ్మకు కంసకం కన్న అమ్మకు ఆ ప్రైజ్లాడు చెప్తున్నారా? ఓ అంటే ఈ మాతృ దినోత్సవ సందర్భముగా ఆధ్యాత్మికంగా సామాజికంగా మనం కొన్ని నేర్చుకోవాలి పిల్లారా. సమాజంలో నువ్వు ఎలా జీవించాలి అనగా, నువ్వు ఏ ఆఫీస్కి వెళ్ళినా కానీ ఒకవేళ నీకంటే చిన్నవాడే ఉన్నాడు అనుకోండి, అతనికి బ్రదర్ గుడ్ మార్నింగ్ నమస్కారం సార్ అంటే అతను వెంటనే నీకు స్పందిస్తాడు. నువ్వు ఊరికిన పోయి నా పని అయిపోయిందంటే ఏమ్రా నీ పని అయిపో మనసులు అనుకుంటాడు, నీ పని అయిపోయింది అది నిజమే, కానీ ఒక గౌరవం, సమాజంలో గౌరవం ఉందా లేదా? నువ్వు ఏ ఆఫీస్కి వెళ్ళినా ఒకవేళ నీకంటే చిన్నవారు ఎవరైనా ఆ డెస్క్లో ఆ చైర్లో కూర్చుంటే గుడ్ మార్నింగ్ సార్ బాగున్నారా అని ఒక మాట, చిన్న మాటను, నీ పని అంతా కూడా వెంటనే తొందరగా చేస్తాడు ఆయన. హల్లెలూయా. అందుకని సమాజ విలువలు మనకు, ఆ మూల్యములు మనకు తెలిసి ఉండాలి. మాతృ దినోత్సవ సందర్భముగా ప్రభువారు మనకి ఏం చేస్తున్నట్టే, నేను నీ దాసురాలను నన్ను చిత్తగించుము అనే మాట చెబుతూ ఉన్నప్పుడు ఎలా ఉంది అనగా, నిజముగా ఈమెలో నిజమైనటువంటి గుణ లక్షణాలు ఉన్నాయి అని సొలొమోన్ రాజు గుర్తెరిగి ఆయన మనసులో పెట్టుకొని, ఈమె చెప్పినంత మాత్రాన, కత్తి తెమ్మన్నంత మాత్రాన ఆయన అంత అవివేకుడు కాదు, ఆ బ్రతికి ఉన్న బిడ్డను 2 ముక్కలు మాత్రము చేయడు. ఆమెన్. నిజమైన తల్లి బయటికి రావాలంటే ఇప్పుడు ఏం చేస్తాడో తెలుసు, కత్తి తెమ్మన్నాడు, శిరసగము ఆ మాట అనేసరికి పేగులు తరిగిపోయాయి ఆ అమ్మకు. ఇంట్లో ఎన్ని పరిస్థితులు ఉన్నా ఒక నిజమైన తల్లి అన్నీ దిగమింగుకుంటూ ఉంటుంది. ఎలా బాగా గుర్తు చేసుకుందాం. ఇప్పుడు రండి, ఇది ఇక్కడే ఉంచుదాం. ఒకరవ సామెతల గ్రంథం 10వ అధ్యాయం, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం 2వ భాగం. తల్లి ఎలా అన్ని సహిస్తుంది. ఎస్, జ్ఞానముల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును. దుఃఖము పుట్టించినప్పుడు కూడా ఆ తల్లి దిగమింగుకుంటుంది. ఆమెన్. యవన పిల్లలు చాలా అమ్మను ఏడిపిస్తూ ఉంటారు, నాన్నను ఏడిపిస్తూ ఉంటారు. కొన్ని రోగాలు కూడా వీరిని గురించి ఆలోచన చేసి ఆ బాగున్న ఆ తల్లికి రోగాలు కూడా వస్తూ ఉంటాయి. ఓ యవన బిడ్డలారా, ఆడబిడ్డలైనా మగపిల్లలైనా, మీరు అమ్మకు రోగం తెచ్చడానికి మీరు అమ్మ గర్భములో పుట్టారా? అమ్మకు దుఃఖము తెచ్చడానికి మీరు పుట్టారా? ఇప్పుడు సొలొమోన్ రాజు దగ్గర సంస్థలో అక్కడే ఉన్నాం మనము. ఇప్పుడు నీ దాసురాలిని అన్నది, చిత్తగించుము అన్నది, ఆమె చెప్పిన మాటలు మనం చూసుకుంటున్నప్పుడు ఆమె పేగులు తరిగిపోయాయి. ఆ తల్లిని గురించి నేను చెప్తున్నాను. ఇప్పుడు అనేక మంది తల్లులు పిల్లల జీవితము ద్వారా అనేకులు దుఃఖములో
మీరు ఇంటూనే ఉన్నారు. ఇప్పుడు మన కర్ణాటక రాష్ట్రంలో కూడా దుఃఖాలు వింటున్నారు. ఇప్పుడు దుఃఖాలు వింటున్నారు. పెళ్ళైన వారు, పెళ్ళి కాని వారు ఇష్టానుసారంగా లైంగిక జీవితాలలో పాల్పడి పదవి ఉందని, డబ్బు ఉందని ఇష్టమైన వారిని వాడుకుంటూ ఉంటే సొలొమోన్ రాజు చేతిలో కత్తి ఉన్నట్లుగా, సొలొమోన్ రాజు ఒకవేళ మరిచిపోయాడేమో, రాజాది రాజు చేతిలో కత్తి ఉంది, నిలబడాల్సి వస్తుంది ఒక దినం అదాలతులో మనం అనగా కోర్టులో మనము నిలబడవలసి వస్తుంది. జాగ్రత్త ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైనా కానీ వాక్యం వింటున్న మీరు, యూట్యూబ్ని వీక్షిస్తున్న మీరు జీవితాలను సరిచేసుకోండి. ఒక వ్యభిచారి అయిన స్త్రీ రాజు దగ్గర నిలబడి సత్యాన్ని ఒప్పుకుంటుంది. ఆ రాజును గౌరవించింది. నీ దాసురాలను అంటుంది. నిజమైన తల్లిని నేను అని, నా పేగులు తరిగిపోతున్నాయి, ఆ బిడ్డను మాత్రం చంపొద్దు, అది దాని కాడనే ఉంచు, మీ దగ్గరనే ఉంచు, ఏం పర్వాలేదు అని చెప్పినప్పుడు సంతోషించాడు రాజు. ఎంతోమంది పిల్లలు అమ్మను పేగులు తరిగిపోయేటట్టు బతికి ఉండగానే చేస్తున్నారు చాలామంది. అంతటితోనా రండి, సామెతల గ్రంథము 15వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. సామెతల గ్రంథము. అమ్మ ఎటువంటి పరిస్థితులు? జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును, బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించును. చూసావా, తిరస్కరించేవారు. అమ్మ మాట చెప్పిందంటే, పో మమ్మీ, నీకు తలకాయ లేదు, పో మమ్మీ, నువ్వు ఎప్పుడు అట్లే మాట్లాడతావు, పో మమ్మీ, అసలు నేను ఉన్నాను చూడు మమ్మీ, ఇంట్లో వెళ్ళిపోతాను చూడు మమ్మీ. మళ్ళా ఈ తల్లి కాళ్ళు పట్టుకుంటుంది. ఒరే నాయన, నువ్వు పోవద్దురా, నువ్వు ఉండేది దిక్కు ఒక్కడేరా, మీ నాయన వెళ్ళిపోయాడు, నాకు తండ్రి లాంటి వాడివి, నాకు భర్త లాంటి వాడివి, నాకు కుమారుడు లాంటి వాడివి, నానా వెళ్ళిపోవద్దని. లేదు మమ్మీ, నేను వెళ్ళిపోతాను. ఎంతోమంది పిల్లలు, యవన పిల్లలు అమ్మను ఏడిపిస్తూ ఉంటారు. ఓ వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, సమాజంలో మీరు అమ్మకును తిరస్కరించేవారా, అమ్మ మాట వినేవారా? దేవా నన్ను క్షమించు. ఇంకా రండి, సామెతల గ్రంథము. మరలా మనము దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుంటుందాం. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 25వ వచనం, 17, 25. బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి దుఃఖం తెచ్చును. తల్లిని గురించి మాట్లాడుతున్నప్పుడు జ్ఞానంగా చదవాలి మనం. తన్ను కనిన దానికి అట్టివాడు బాధ కలుగ చేయను. తన కన్నదానికి అట్టివాడు చాలా బాధ కలిగిస్తాడు. ఒకటి, ఈ పుట్టిన ఈ కుమారుడు ఆ తల్లిని మొదటిగా మనం చదువుకున్నాము 10వ అధ్యాయము మొదటి వచ్చిన 2వ భాగంలో, బుద్ధిహీనుడు తన తల్లికి ఏం తెప్పించాడండి? 2వ దాంట్లో 15, 20 వచనంలో భాగంలో చూసినప్పుడు తల్లిని ఏం చేశాడు? తిరస్కరించాడు. 3వ భాగంలో ఏం చేశాడు? కన్నదానికి ఏం కలిగించాడు? అమ్మో, ఇప్పుడు కన్న తల్లికి ఇప్పుడు అక్కడ సొలొమోన్ రాజు దగ్గర బాధ కలుగుతుందా లేదా చెప్పండి? కన్న తల్లి పేగులు యొక్క తరిగిపోతున్నాయా లేదా? ఈ బిడ్డ బ్రతకటానికి ఆ రాజుకు నమస్కారం చేసిందా లేదా? ఈ బిడ్డ బ్రతకటానికి నీ దాసురాలునయ్యని అన్నదా లేదా? అమ్మో, ఎప్పుడైతే మనము అలా మన జీవితాన్ని మలుచుకుంటామో, నువ్వు రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు నీ భాష బాగుండాలి, నువ్వు పెద్దవారితో మాట్లాడుతున్నప్పుడు నీ యొక్క గుణలక్షణాలు బాగుండాలి. ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు తప్పకుండా విధేయతగా, వినయంగా జీవించినట్లయితే తప్పకుండా నీకు న్యాయము చేకూర్చడానికి ఆయన అన్ని విధాలుగా సర్వదా నీకు ప్రయత్నం చేస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు చూడు ఏమంటుంది? నన్ను చిత్తగించుము, నేను నీ దాసురాలిని. అయ్యా, ఆ కత్తి తీసుకొద్దయ్యా, దయచేసి ఆమెను 2 తునకలు చేయొద్దయ్యా కుమారుని అని ఎవరంటున్నారనగా, బ్రతికి ఉన్న కుమారుని యొక్క తల్లే ప్రాధేయపడుతుంది. కానీ పక్కనున్న తల్లి ఏమంటుంది? మంచి పని చేశావు, షబాష్, గుడ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్ అంటుంది. కానీ నువ్వు చెప్పినట్లు దేవుడు అన్యాయస్తుడు కాదు. రాజులు ఊరికనే సింహాసనం మీద కూర్చోరంట. చప్పలు కొట్టి దేవుని చూస్తాము. నీలాంటి వారిని, మనలాంటి వారిని చాలామంది చూసింటారు. దొంగ అదాలత్కి వెళ్తే
కనిపెడతాడు ఆయన. ఎన్నో ఏళ్ళు ఎంతోమంది దొంగలను చూసింటాడు ఆయన. అందుకే ఆయన తిప్పుతాడు వారిని, దొంగలను కానీ వ్యభిచారులను కానీ కూనిదారులను కానీ తిప్పి 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 చెప్పులు అరిగిపోయి ఆస్తులు అయిపోయేంత వరకు తిప్పుతారు. మీలో ఎవరైనా కోపంగా ఉండి ఎవరిని వాని మీద వీధి మీద కొట్టటము, వారిని మీద వీరి మీద పెట్టి చేయరాని పనులు చేస్తే జాగ్రత్త, జైలుకి వెళ్తారు. మిమ్మల్ని థర్డ్ డిగ్రీలో కొడతారు పోలీసు వాళ్ళు. థర్డ్ డిగ్రీ అంటే అది నేను చెప్పకూడదు, తర్వాత చెప్తా, దొరికితే జాగ్రత్త. దాగి ఉన్న పాపము ప్రభు యేసు చూసెను, అంధకార పాపము తన కంటపడెను. ఈ పాప నిద్రపోతూ సంపుకున్నప్పుడు దేవునికి తెలియదా? చెప్పరు. తెలుసా లేదా? తెలుసు. అందుకే దేవుడు నాకు అన్నీ తెలుసు, కానీ నేను ఇప్పుడు మౌనంగా ఉన్నాను, నేను కత్తి పట్టుకుంటాను ఒక దినం అంటాడు. కత్తి పట్టుకున్నప్పుడు మీరందరూ ఏమంటున్నారు? మాకు ఎక్కువ పనులున్నాయి బ్రదర్, మాకు ఎక్కువ పనులున్నాయి సార్, మేము చర్చికి రాలేము సార్ అని అనుకుంటున్నారా? జాగ్రత్త, కత్తి ఉంది, జాగ్రత్త. ఏంటి? ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు తల ఉంచుకొని కూర్చోకూడదు. ఆ తల్లి, ఒక తల్లి ప్రాధేయపడింది, పేగులు తరిగిపోయింది, నీ దాసురాలు నేనన్నది, నమస్కారం చేస్తుంది, దయచేసి అయ్యా నా బిడ్డ నాకు ఇవ్వమని అడిగినప్పుడు అప్పుడు ఆయన అంటాడు, ఇప్పుడు రండి మీరు అక్కడికి. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. అందుకు రాజు, ఇప్పుడు ఒకసారి 26వ వచనంలో నుంచి కిందికి వద్దాం. అంతటా బ్రతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమై పేగులు తరుగుకొని పోయినదై రాజునొద్ద, నా ఏలినవాడా బిడ్డను ఎంత మాత్రము చంపక దానికే ఇప్పించమని మనవి చేయగా ఆ రెండవ స్త్రీ అది నాదైనను దానిదైనను కాకుండి. చూశారా? కిలాడి అంటారా, ఏమంటారు? కఠినమంటారా, కాదంటారా? ఓ అమ్మలారా, ఇటువంటి అమ్మలు ఉండకూడదు. చాలామంది అప్పుడప్పుడు ఇంట్లో కొట్లాడుకుంటున్నప్పుడు అంటుంటారు, నేను ఎట్లా చచ్చిపోతున్నాను, నిన్ను చంపిపోతాను. అటువంటి అమ్మలు మనకొద్దు. వింటున్నారా? నేను ఎట్లా పోతున్నాను, మొదట నిన్ను కడతేరుస్తాను. అటువంటి అమ్మల గురించి నేను చెప్పటంలే. ఒక వ్యభిచారములో ఉన్న వేశ్య రాజు దగ్గర మంచి న్యాయంగా మాట్లాడుతుంది. రాజు దగ్గరికి కత్తి వచ్చినప్పుడు, అయ్యా నాయన ఆ బిడ్డ ఎక్కడున్నా ఏం పర్వాలేదు, ఆ బిడ్డను 2 భాగాలు చేయొద్దంటే ఈ వేశ్య అంటుంది, అది నాకు వద్దు, దానికి వద్దు, 2 భాగాలు చేయమని 2వ కూనికి కూడా ఈమె సిద్ధపన్నది. దేవా, నిజమే, అనేక పర్యాయాలు నా మాటలు, నా జీవితం ద్వారా అనేకులను నేను కూని చేశాను ప్రభువా. ప్రియమైన మా ప్రియ అక్కలారా, చెల్లెల్లారా, తల్లులు కాబోతున్న వారులారా, మీ అందరికీ మాతృదిన సందర్భముగా నా మాటలు ఏంటనగా, నా 2 చేతులు జోడించి సొలొమోను రాజు కంటే గొప్ప రాజు, రాజాదిరాజు చేతులు కూడా వాక్యం అనే ఖడ్గము ఉంది. ఆమెన్. ఎంతమంది నమ్ముతున్నారు? ఆ వాక్యం అనే ఖడ్గం ఉంది. ఆ ఖడ్గముకు ఎవరు కూడా సాటి కాదు. అది 2 అంచులు గల వాడిగల ఖడ్గం. అది అద్భుతమైన కార్యాలు జరిగిస్తుంది. అయితే న్యాయాన్ని న్యాయంగా తీర్పు తీరుస్తుంది, అన్యాయాన్ని అన్యాయంగానే. ఏం పర్వాలేదులే, 10 రూపాయలు వాళ్ళకి ఇస్తే వాళ్ళంతా అన్నీ కలుమూసుకుంటారులే, ఏం పర్వాలేదంటే అది ఈ లోకంలో ఉండొచ్చు. ఏం పర్వాలేదులే, సారుకు మెల్లగా ఒక సారు అది ఉండొచ్చు, నాకు తెలియదు. కానీ ఆయనకు మాత్రము నువ్వు బ్రైబ్ ఇచ్చడానికి, ఆయనకు మాత్రము నువ్వు లంచం ఇచ్చడానికి, నో, ఆయన లంచము తీసుకునేవాడు కాదు, ఇయ్యమని చెప్పేవాడు అసలు కాదు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి 27వ వచనంలో, అందుకు రాజు బ్రతికి ఉన్న బిడ్డను ఎంత మాత్రము చంపక, చప్పలు కొడదామా, ఎంత మాత్రము చంపక మొదటి వారి దానికి ఇవ్వండి, దాని తల్లి అదే అని తీర్పు తీర్చెను. అంతటా ఇశ్రాయేలులు అందరూ రాజు తీర్చిన తీర్పును గురించి విని న్యాయము విచారించుట యందు రాజు దైవజ్ఞానము నొందిన వాడని గ్రహించి అతనికి భయపడిరి. ఆమెన్, ఆమెన్.
ఇప్పుడు న్యాయము న్యాయమే. ఇక్కడ ఒకవేళ నందిని పందిని చేయొచ్చు, పందిని నందిని చేయొచ్చు మనుషులు. కానీ ఆయన దగ్గర మాత్రము పంది అంటే పందే, నంది అంటే నందే, అంటే ఆవు అంటే ఆవే. అవునా? అవునా? ఇప్పుడు మనం నాటకం ఆడితే అవుతుందా? ఈమె రాజు దగ్గర ఈడంటే ఇంట్లో నాటకం ఆడింది, ఆడ నాటకం ఆడుతుంది, అవుతుందా? అయ్యో ఎస్. ఈ వేశ్య దగ్గరికి వచ్చినప్పుడు, ఈ తల్లి దగ్గరికి వచ్చినప్పుడు, ఈ తల్లి ఫీల్డ్ ఏదైనా కానీ పిల్లను గురించి, బిడ్డను గురించి పేగులు తరిగిపోయిందండి. తరిగిపోయి అంటుంది, ఆ బ్రతికి ఉన్న బిడ్డ ఎవరో మొదటి ఆమెకే ఎవరైతే నన్ను సత్కరించి నమస్కారం చేసి నా గురించి పొగిడి ఉన్నది ఉన్నట్టుగా చెప్పిన ఆ తల్లికే ఆ కుమారుని ఎంత మాత్రము చంపకుండా ఇయ్యమని చెప్పింది. నిజమే దేవుని బిడ్డారా, రాజైన సొలొమోనుకి అంత జ్ఞానం ఉన్నప్పుడు కొన్ని పర్యాయాలు పశువులకు కూడా చాలా జ్ఞానం ఉంటుంది. తల్లులు చాలా మందికి ఉంటాయి. కుక్కలు, పిల్లులు, గుర్రాలు, ఏనుగులు తల్లి ప్రేమ చాలా ఆస్వాదిస్తూ ఉంటాయి. ఒకసారి దాదాపు 2022వ సంవత్సరం 14వ తారీఖు 9వ రోజున జరిగిన విషయం ఏంటి అనగా, తమిళనాడులోని కోయంబత్తూరు, పెరూరు, పట్టీశ్వరు ఆలయ సమయంలో బస్టాండ్ దగ్గర మంగళవారము ఒక ఉదయంతం జరిగింది. అది చెప్తున్నాను వినండి. ఉన్నట్లుండి ఒక గుర్రపు పిల్ల తల్లి చచ్చిపోయింది. గుర్రపు పిల్ల తల్లి చచ్చిపోయింది. ఇంతకుముందు కూడా నేను చెప్పాను, మీకు గుర్తుందో లేదో. చచ్చిపోయినప్పుడు అమ్మ లేదు, అమ్మ లేదు, అమ్మ లేదు అని ఆమె, ఆ గుర్రపు పిల్ల ఎటు చూసినా కానీ అమ్మ కనపలేదు, ఎటు చూసినా కూడా అమ్మ కనపలేదు. ఆ తల్లి ఎప్పుడో చనిపోయింది. సరిగా అన్నం తినటం లేదు, సరిగా గడ్డి తినటం లేదు, మేత మేయట్లేదు. అలా అలా తిరుగుతూ బస్టాండ్ దగ్గరికి వెళ్తే ఈ ప్రైవేట్ బస్సులకు కొందరు పక్షులు వేస్తారు, ఆ ప్రక్కన ఈ ప్రక్కన కొందరు వారి పిల్లల ఫోటోలు వేసుకుంటారు, మరికొందరు చెట్లు వేస్తారు, కొన్ని సీనరీస్ కూడా వేస్తుంటారు ప్రైవేట్ బస్సెస్కు. కానీ ఒక ప్రైవేట్ బస్సు వారు ఏం చేశారనగా, బస్సుకు ఆ ప్రక్కన ఈ ప్రక్కన ఒక మంచి గుర్రాన్ని వేశారు. ఈ తల్లి లేని గుర్రపు పిల్ల అక్కడికి వెళ్ళి ఇదే నా అమ్మ అని చెప్పి ఆ పక్కకి వెళ్ళి అటు పోయి ముద్దాడి, ఆ పక్కకి వెళ్ళి ఆ బొమ్మను ముద్దాడి, అటు తిరిగి ఇటు తిరిగి అక్కడే అమ్మ 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 అమ్మని వాపోతూ ఉన్నప్పుడు, దేవుని పిల్లారా, బస్సు కండక్టరు విజిలేశాడు, డ్రైవర్ కదిలించాడు మెల్లగా. అమ్మో అమ్మ అమ్మ పరిగెత్తుతుంది, అమ్మా అమ్మా ఇంత దూరం నేను ఉరకలేనమ్మా అని వెంటబడిపోతున్నప్పుడు ప్రేమన దేవుని బిడ్డలారా, చాలా దూరం పోయిన తర్వాత ఆ పిల్ల గుర్రమంటుంది, అమ్మా నీ అంత దూరము నేను పరిగెత్తలేనమ్మా, నీ అంత దూరము నేను పరిగెత్తలేనమ్మా. అమ్మా నా కొరత ఎవరు తీరుస్తారమ్మా, అమ్మా నా కొరత ఎవరు తీస్తారమ్మా. నిజముగా మీ అమ్మ, మా అమ్మ, మన అమ్మను కొందరు ఒకవేళ వెళ్ళిపోతే దూరము ఎలా తిరిగి రాని స్థలానికి వెళ్ళిపోతే దేవుడు అంటాడు, ఒకని తల్లి ఒకని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను, సియోనులోనే మీరు ఆదరింపబడెదరు. యెషయా గ్రంథము 66:13 ప్రకారము. తర్వాత యెషయా గ్రంథం 49:15 వచనములో మాట్లాడుతున్నప్పుడు, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా, వారైనను మరుచురు గాని నేను నిన్ను మరువను. దేవా, మరువని దేవుడు. మా అమ్మలైతే కనుమరుగైపోయారేమో, కానీ ఉన్న తల్లులైతే మేము ధన్యులము. కొందరు తల్లులు ఉన్నారు, వారు ధన్యులు, అమ్మ ప్రేమను ఆర్జిస్తూ ఉన్నారు. అయితే అమ్మ బ్రతికినంత కాలమే ఆమెను నువ్వు సరిగా చూసుకోవాలి. నువ్వు పసిగందుగా ఉన్నప్పుడు అమ్మ నిన్ను కడిగింది, తుడిచింది, నీకు స్నానం చేయించింది, బట్టలేసింది. అందరము మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం. ఇది మాతృ దినోత్సవ సందర్భముగా అమ్మే, అమ్మ స్థానములో ఎవరు కూడా లేరు. కడుపున పడినది మొదలుకొని జీవితాంతము ఆ బిడ్డ బాగోలు కోసం ఎన్నో త్యాగాలు చేసింది. అమ్మ బలహీనురాలైపోయినప్పుడు, పిల్లలందరికీ జ్వరం వచ్చి పడిపోతున్నప్పుడు అమ్మ తన జ్వరాన్ని మరిచిపోయి, అమ్మకు కూడా కరోనా వస్తే పిల్లలకు కూడా కరోనా వచ్చింది,
బ్రీతింగ్ ఆడకుండా పిల్లలు కష్టపడుతూ ఉంటే, ఊపిరి ఆడకుండా ఉంటే అమ్మ కూడా కష్టపడుతూ, నానా నీకు ఊపిరి ఆడలేదు అమ్మ నువ్వు చూసుకుంటే, లేదు నాన్న నేను తల్లిని కదా, నేను తల్లిని కదా, నేను తల్లిని గనక ఏ కష్టం వచ్చినా నా కష్టాలన్నీ మర్చిపోయి నిన్ను చూస్తూ ఉంటే నా కష్టం నేను మర్చిపోతున్నాను. అమ్మే అమ్మ స్థానములు ఎవరు లేరు. తమ్ముడు, ఎవరు బిడ్డ, చెల్లి, అమ్మను తిరస్కరిస్తున్నావా? అమ్మను దుఃఖపరుస్తున్నావా? అమ్మ ఆలోచన చేసి 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 నీగుండా ఆమెకు అనారోగ్యం అయిపోయి ఈ పిల్లలు పుట్టకపోయినా బాగుండు అనేటువంటి స్థితికి నువ్వు తెస్తావా? దేవా, నా జీవితంలో నేను అమ్మను మరిచిపోలేను. అమ్మ స్థానములు ఎవరున్నారనగా అమ్మలను సృష్టించిన దేవాది దేవుడే వాక్య స్వరూపి నిన్ను నిజమైన బిడ్డగా తీర్చుకోగలడు, నిన్ను కౌగలించుకుంటాడు. ఆ బస్సు ఇరుప్రక్కలు ఉన్నటువంటి బొమ్మను చూసిన ఆ గుర్రపిల్ల బొమ్మను చూసి ఇదే నా అమ్మ అని అలా ఇలా తిరుగుతుంటే, బస్సుకు టైం అయిపోయి వెళ్తుంటే, అమ్మా 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 నీతో పరిగెత్తలేనమ్మా, నా చేత కాదు. తల్లి పాత్ర ఇంట్లో చాలా గొప్పది. రాత్రి అంత లేటు పండుకున్నా, ఆలస్యంగా పండుకున్నా, ఉదయాన్నే లేచి ఇంటిని శుభ్రపరిచి భర్త పిల్లలు లేకపోముందే మంచిగా టిఫిన్ చేసి, అలిసిపోయినప్పటికీ కూడా జ్వరములోనే నొప్పులలోనే ఆమెకు నెలసరి తప్పినప్పుడు కూడా, నీరసమైపోయినప్పుడు కూడా అన్నీ మరిచిపోయి పిల్లలు భర్త క్షేమం కోరింది ఆ తల్లి. ఏం చేద్దాం మనం? ఆయన ప్రేమకు యేసయ్యా ఎవరు మరిచిపోయినా నువ్వు మరిచిపోయేవాడు కాదయ్యా. కొందరు మా అమ్మలు తిరిగి రాని దేశానికి వెళ్ళారు. కొందరు అమ్మలు ఉన్నారు, దేవుని స్తోత్రం, పిల్లలకు సేవ చేసే అవకాశం దొరికింది. యేసయ్యా నీదు ప్రేమ ఎనలేని మధుర ప్రేమ, యేసయ్యా నీదు ప్రేమ ఎనలేని మధుర. అమ్మా ఏమని వర్ణింతునయ్యా, ఏమని పూజింతునయ్యా, దేవుని ప్రేమ, తల్లి చూపిన ప్రేమ అది, దేవుడు ఆమెకిచ్చిన భాగ్యం అది. ఏమని వర్ణింతునయ్యా, ఏమని పూజింతునయ్యా, యేసయ్యా నీదు ప్రేమ ఎనలేని మధుర ప్రేమ, యేసయ్యా నీదు ప్రేమ ఎనలేని మధుర ప్రేమ. అమ్మ ఫోన్ చేస్తే, బాబు భోంచేసుకున్నావా, అమ్మా భోంచేసుకున్నావా, సరిగ్గా నిద్రపోమ్మా. అమ్మే కోరుకుంటుంది. ఎవరు కోరుకుంటారు? అమ్మ ఎప్పుడు నిన్ను డబ్బులు కోరుకోదు, నీ ఆస్తి కోరుకోదు. అమ్మ నువ్వు క్షేమ కోరుకుంటుంది. అమ్మే అమ్మ స్థానములు ఎవరు లేరు. యేసయ్య వాక్యంగా వచ్చి, తల్లి అయినా వారైనా మర్చిపోతారేమో, దేవా నాయనా, తల్లి అయినా ఎరిసిపోయారేమో. ఉన్నారు అమ్మను బాగా చూసుకో. తల్లి అయినా మరచు స్తోత్రమయ్యా, వచ్చు వరకు దాడు దేవుడవయ్యా,
అమ్మ ప్రేమను గుర్తెరుగవా తల్లి? అమ్మ అంటే ఏమనుకున్నావు బాబు? అమ్మ అనారోగ్యమైతే నువ్వు ఇంటికి వెళ్తావా? అమ్మ నిడిచి ఎక్కడికి పోతావు బాబు నువ్వు? మధుర ప్రేమ పరిశుద్ధాత్మదేవా, పడిపోయిన నా జీవితాన్ని లేపావయ్యా. శుద్ధాత్మదేవని దృఢమైన విశ్వాసము నాది. ఆత్మదేవని లేపినావు, పరిశుద్ధాత్మదేవని పడినను లేపినావు. ఆత్మదేవా అగ్ని చేత అభిషేకం చేయుమయ్యా. వేశ్యలిద్దరూ ఒక ఇంటిలోనే ఉన్నారు, కానీ నిద్రలో చంపుకున్నది ఒక వేశ్య. అయితే బిడ్డ కోసం త్యాగమైపోయింది, రాజు దగ్గరికి వెళ్ళాలన్నది. ఈ దినం కూడా నీ పిల్లలు ఎంతో మంది చచ్చిపోయినట్లుగా ఉన్నారు. వారిని రాజు దగ్గరికి తీసుకురా, యేసయ్య దగ్గరికి తీసుకురా. నీ జీవితాన్ని దేవుడు మారుస్తాడు. ఏవని పూజింతునయ్యా, ఏవని వందింతునయ్యా, ఏవని పూజింతునయ్యా, ఏవని వందింతునయ్యా, ఏవని అమ్మా అమ్మా నీతోనే ఉరకలేనమ్మా, పరిగెత్తలేనమ్మా. ఎంత ఓపికమ్మా నీకు, ఎంత ప్రేమమ్మా నా మీద నీకు. ఎన్ని బాధలున్నా వేకువన లేస్తుంది అమ్మ. భర్తను దృష్టిలో పెట్టుకుంటుంది. ఉదయాన్నే పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, వారి బట్టలు ఇస్త్రీ చేయాలి, వారికి స్నానం చేయించాలి. పడుకున్నదే తెల్లారుజామున పాపం. పొద్దున్నే పిల్లలు ఆటో వచ్చి పరిగెత్తరు, అమ్మ రెడీ చేసి క్యారియర్ చేసి పంపి మళ్ళా తిరిగి రాగానే అమ్మ సిద్ధంగా ఉంటుంది. అంతకంటే ఎక్కువగా ప్రేమించాడు మన యేసయ్య నిన్ను నన్ను. అమ్మలను సృష్టించిన దేవుడు మన ప్రభుని యేసు. అందుకే పురుషుని నుండి స్త్రీని తీశాడు, పురుషుని యొక్క ప్రకటెముకలో నుండి స్త్రీగా నిర్మించాడు. సంఘాన్ని దేవుడు స్త్రీగా మార్చాడు. ఆ సంఘమే నిన్ను ఆదరిస్తుంది. సంఘం ఒక తల్లితో సమానమమ్మ నీకు. పురుషులైనా స్త్రీలైనా మరి ఎవరైనా కానీ ఆదరించేదే తల్లి. నీ దుఃఖాన్ని నీ నిట్టూర్పును తీర్చేసేదమ్మా. పిల్లవానికి డబ్బు కావాలంట, అమ్మాయికి డబ్బులు కావాలంటండి. తన భర్తను కాళ్ళు పట్టుకుంటుంది. వాడిని చదివిద్దాము. పరిశుద్ధా స్తోత్రమయ్యా. అభిషేకం తండ్రి నీ ఆత్మతో నింపయ్యా. అమ్మకు ఎవరు నేర్పించారా ప్రేమ? అనాది కాలములోనే తన స్వాస్థ్యంతో చేసినటువంటి పురుషుని ద్వారా అమ్మను చేశాడు. ఆ ప్రేమను చూపాలని చెప్పాడు. నీదు ప్రేమ ప్రేమ చూడాలంటే లోకము నుంచి ప్రేమలు కాదు, అమ్మలోనే
దేవుని ప్రేమను చూడాలి. మనం ఏ కులము, ఏ మతము, ఏ జాతి అయినా కానీ అమ్మే అమ్మలుండే గుణ లక్షణాలు మనం కలిగి ఉండాలి. అదే యేసయ్య మనకు నేర్పిస్తూ ఉన్నాడు. మీ కొరకు నేను ప్రార్థించబోతున్నాను. అమ్మలారా, మా వందనాలండి మీకు, మమ్మల్ని కన్నందుకు. మీ నొప్పులు మర్చిపోయి, మీ కష్టాలు మర్చిపోయి, మీ బాధలు మర్చిపోయి పిల్లలుగా ఉన్న మమ్మల్ని పెంచి పెద్ద చేశారు. లోకంగా జీవించడానికి కాదు, ప్రభు సన్నిధిలో ఉండటానికి మమ్మల్ని మీరు ఆహ్వానించారు. ఒక్క కుమారుని తీసుకొని సొలొమోను రాజు దగ్గర తీసుకెళ్ళినట్టుగా, బ్రతికి ఉన్న కుమారుని తీసుకెళ్ళినట్టుగా ఈ దినం బ్రతికున్న మనం రాజాదిరాజు దగ్గరికి వచ్చినప్పుడు న్యాయాన్ని న్యాయంగా చేస్తాడు దేవుడు. కొరతలు లేకుండా దీవిస్తాడు యేసయ్య. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ నామానికి వందనాలు. ఇదిగో నీ ప్రియ బిడ్డలు తిరిగి వెళుతున్నారు. నీ బిడ్డలు దీవించు, ఆశీర్వదించు. ఈ దినము మాతృ మహోత్సవం ఎక్కడో ఆరంభమై ప్రపంచానికే వెలిగించినటువంటి ఒక క్రైస్తవ బిడ్డ అమ్మను గురించి ప్రేమ మాదిరి చూపించి, తల్లి బిడ్డల యొక్క బంధము అది వీడిపోని బంధము. కనిపించని పేగులు తరిగిపోతాయంట ఆ బిడ్డకు. ఆ వేశ్య అంటుంది, ఆమె పేగులు తరిగిపోయాయట. మేము బాగలేకపోతే తండ్రిగా ఉన్న మీరు కూడా ఏడ్చారయ్యా. నీ ప్రియ బిడ్డలు దీవించు, ఆశీర్వదించు. అమ్మ వలనే వీరిని ప్రేమించి, కరుణించి, కొరత లేకుండా దీవించి, వాక్యము అను పాలతో వీరిని పెంచి గొప్పగా వీరిని వాడుతారని భావి భారతములో, ఈ భారతదేశం ప్రపంచములో వీరిని కన్న తల్లి గర్భము ధన్యము అనే కృప అనుగ్రహిస్తారని యేసయ్య నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రికి దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు మనందరికీ యేసయ్య ప్రేమ తల్లి కంటే ప్రేమగా ఆదరించి మనల్ని దీవించి ఆశీర్వాదించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీ అందరికీ హ్యాపీ మదర్స్ మహోత్సవం. గాడ్ బ్లెస్ యు.